చర్చలు నడిపిస్తూ ఉన్నారని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చర్చలన్నిటి వెనకాల మీ వెనుక ఎవరైనా ఉన్నారా, మీకు అండగా ఎవరైనా ఉన్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి? నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల వాళ్ళు భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా, తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అని అంటే, మీకు నేనున్నాను, నాకు మీరున్నారు, మనకు ప్రజలు ఉన్నారు, అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఉన్నారు అనుకుంటే, నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే మీరు చాలా బోల్డ్గా వెళ్ళిపోయేది ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ మీకు ఏదన్నా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు, వీళ్ళు రావాలని మనం చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను. కమ్యూనిటీ నుంచి ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను. ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, సత్యం చెప్పండి, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది, అంటే స్వాతంత్రం ఇస్తుంది. ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు. రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. నిర్భయంగా మాట్లాడినప్పుడు, అభీకంగా మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనకున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏమీ లేనోడు ఏం పోగొట్టుకుంటాడు అనే సిద్ధాంతంలో నేను బ్రతుకుతున్నాను. నాకు ఏముందని పోగొట్టుకోవాలి? ఏమీ లేదు పోగొట్టుకోవటానికి. కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాను.